గురుభ్యో నమః. బాణామతి. దీని ప్రయోగము బాణామతి ప్రయోగం చేసినప్పుడు మన ఇల్లు అనేది మన ఇంట్లో జరిగే విధానము ఏం జరుగుతుంది, ఇంట్లో ఏం జరుగుతుంది అనే విషయం, ఇంట్లో భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రి, అత్తమామ, బావ, తోటికోడన్లు వీళ్ళిట్లా కలహాలు ఘోరాతి ఘోరంగా నీచంగా తయారవుతుంది పంచాయతీ. ఘోరాతి ఘోరంగా ఆ కొట్టుకునే విధానం ఆ విధానంగా ఉంటుంది. ఆ విధానం చేసి రాత్రి 12 గంటల నుండి 2 గంటల వరకు చేసే ప్రయోగాలు, వాళ్ళు చేసే ప్రయోగాలు అదే టైం. దానిని ఇల్లు మొత్తం వానికి ఏం జరుగుతుందనే విషయం తెలుసుకొని ఇంట్లో ఒక సౌండ్ వస్తుంది. అది గజ్జెల సౌండ్ కావచ్చు, అది అమ్మవారు అనుకుంటాం మనం, కానీ కాదు, గజ్జెల సౌండ్ వస్తుంది. ఇంట్లో ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. ఆ గదికి మూలకు ఎవరో పేరు పెట్టి పిలిచినట్టు అనిపిస్తుంది. ఆ మూలకు ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. అది వీనికే కనబడుతుంది, ఎందుకంటే ప్రయోగం చేసిండు కాబట్టి. ఆ బాణామతి ప్రయోగం ఆ విధానంగా ఉంటుంది. చెప్తే ఎవరు ఇంట్లో ఎవరు చెప్పుకున్నా ఈ విధానంగా చేస్తాంటి అవన్న ఆలాపన అంట, కానీ ఆలాపన కాదు, వాడు చెప్పేది నిజాలు. ఎందుకంటే ఆ ప్రయోగం చేసిండు. బాణామతి ప్రయోగం, ఆ ప్రయోగం చిన్నది కాదు. ఇంట్లో ఏ మూలకు చూసినా నీడనే కనబడుతుంది వానికి. బయట బట్టలు కాలిపోతుంటాయి, ఇంట్లో కాలబెడతాడు, నీచంగా ఉంటుంది అది. దానికి క్షుద్రంగా తయారు చేసి పంపుతాడు ఇంట్లోకి. ఎందుకంటే దాన్ని ఆ పంపే విధానము చనిపోయిన వ్యక్తి ఏదైతే ఉన్నాడో దాని ఆత్మను, ప్రేతాత్మను తీసుకొని దాన్ని వశపరుచుకొని ఈ ఇంటికి ప్రయోగం చేస్తాడు. దానికి విధానాలు ఉంటాయి, దాని విధి విధానాలు ఉంటాయి, దాన్ని చేస్తాడు వాడు. అట్లా చేసి పంపుతాడు. పంపి ఆ ఇల్లును నేలమట్టం చేస్తాడు. ఆ నేలమట్టం చేసేదాకా వాడు ఇడవాడు. ఎందుకంటే వానికి మీరు ఏదో చేసి ఉండాలి, వాడు ఆ విధంగా చేస్తాడు. బాణామతి ప్రయోగం చాలా చాలా ఘోరాతి ఘోరం అది. ఆ ప్రయోగం చేసిండంటే ఇంట్లో అది ఏర్పడదు, అది సాప కింద నీరు లెక్క వస్తుంది. అది తెలియదు. బాణామతి ప్రయోగం అది ఉన్నాయి, ఈ రోజులో ఉన్నాయి, చేస్తాండ్రు, జరుగుతున్నాయి కూడా. జరిగి ఇంట్లో తెలియకుండానే ఆత్మ పంపిన ఆత్మ వాడు పంపిన ఆత్మ చంపేదాకా ఇడవదు. అది వాని మీదికి పోయిందంటే వాడిని ఏదో విధానంగా చంపుతుంది. అది ఊరేసుకుంటుంది, ఫ్యాన్ ఊరేసుకుంటారు, లేకపోతే కిరోసిన్ మోసుకొని చేసేలాగా చేస్తాడు, అగ్నికి ఆహుతి చేస్తాడు, లేదా బండి మీద పోయినప్పుడు యాక్సిడెంట్ చేపిస్తాడు, బండిని కదలకుండా చేస్తాడు. దీనికి విధి విధానాలు, ప్రతి విధానం ఉన్నది, లేదు అనేటందుకు లేదు. శాస్త్రం ప్రతి ఒక్కటి చెప్పింది. శాస్త్రానికి దాని విధానానికి విరుగుడున్నది, కానీ దాన్ని ఆ విధంగా చేయరు. చెడు ఎక్కువ చేస్తారు, మంచి తక్కువ చేస్తారు. ఈ విధానం ఉన్నది. చూసుకోండి, చూసి మీ ఇంట్లో జరిగే విధానం ఏం జరుగుతుంది అనేది, ఎదుటోళ్ళు ఏం చేస్తారు, పక్కోడు బయటోడు ఇంటోడు కలిస్తేనే జరుగుతుంది ఏది కానీ. ఇంటి మనిషి కలవంది ప్రయోగాలు చెయ్యరు. ఇంటి వ్యక్తి ఉంటాడు, వాడు ఎవడన్నా కావచ్చు, కానీ దీనికి అమావాస్య, పౌర్ణమి, దీనికి ఎలాంటిది అవసరం లేదు. వాడు ప్రయోగం చేసేటప్పుడు వాడి టైం చూసుకుంటాడు, ఆ టైంలో పెట్టేస్తాడు అంతే. దీనికి ఏ విధానం టైం అవసరం లేదు కూడా. వాళ్ళకు ఆ విధానంగా చేస్తారు, పంపుతారు. చిన్నపిల్లల కాంచేది తస్మా జాగ్రత్త, వాళ్ళు చేసే విధానం ఆ విధానం ఉంది. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. లైక్, షేర్, సబ్స్క్రైబ్.